విపరీతమైనటువంటి సహనం అండి, ఓర్పు అండి. దానివల్ల చేతులు కట్టేసినట్టు అయిపోవడం. అంటే గత వైసీపీ మీద అయితే మేము వెంటనే ఫైట్ చేసేవాళ్ళు. అంటే ఉన్నది వాస్తవం చెప్పాలి కాబట్టి, అక్షర సత్యం గారి పేరులోనే ఉందండి అక్షర సత్యం అనేది. ఆయన చెప్పింది ప్రతి మాట కూడా అక్షర సత్యం కాబట్టే చెప్తారు. ఎందుకంటే గ్రౌండ్ రిపోర్ట్ తెలియకుండా ఏసీ రూముల్లో కూర్చొని ఏదో 4 ఫోన్ కాల్స్ తీసుకొని వాళ్ళకి అనుకూలమైనటువంటి వ్యక్తిని మాత్రమే తీసుకొని రిపోర్ట్ చెప్పేటువంటి వ్యక్తి కాదండి. అక్షర సత్యం గారి రిపోర్ట్ ఎలా ఉంటదో మాకు తెలుసు. ఆయన ఎంతలాగా సర్వే చేసి తెలుసుకుంటారో, ప్రజల నాడు ఏ విధంగా తెలుసుకుంటారో అస్తమానం మాట్లాడతాం కాబట్టి తెలుసు సార్. అంటే టీడీపీలో ఉన్నటువంటి పైన లోకేష్ గారు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మధ్య కావచ్చు, ఏ పొరపచ్చాలు లేకుండా వాళ్ళు అందరూ కలిసిమెలిసి పనిచేయాలని మా మంత్రివర్గం దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా అదే పని చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ గ్రౌండ్ స్థాయికి వచ్చే దగ్గరికి అలా లేదు సార్. అంటే కొంతమంది టీడీపీ నాయకులు వాళ్ళ ఉనికిని కోల్పోతామనో, లేకపోతే వాళ్ళ వ్యాపారాలు కోల్పోతామనో జనసేన నాయకుల్ని అటాక్ చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే స్వయ అనుభవంతో చెప్తున్నాను. అనేక మంది జన సైనికులు నాతో చెప్పినప్పుడు కూడా నేను కొంచెం సహనంగా, ఓర్పుగా వెళ్ళాలి. మన అధినేత మాట కాదనకూడదు మనం అని చెప్పడం సార్. అంటే మా వ్యాపారాల జోలికి కూడా వచ్చి మమ్మల్ని కూడా విధ్వంసం చేసి నాశనం చేయాలని చూసేటువంటి వ్యక్తిని ఈ మధ్య కూడా నేను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. మా జోలికి నా భర్త చేసేటువంటి వ్యాపారం జోలికి వచ్చి దాన్ని విధ్వంసం చేయడానికి ప్రయత్నించడం. ఆ తర్వాత ఇక్కడ మాకు రూరల్ ఎమ్మెల్యే గారే కాబట్టి పంతం నానాజీ గారు దానికి స్పందించి ఆ నాయకుడిని అదుపు చేయడం జరిగింది. అంటే మాలాంటి వాళ్ళ మీదకే ఒక గల్లీ స్థాయి లీడర్ వచ్చి అటాక్ చేస్తున్నాడంటే దాని పరిణామాలు రేపొద్దున అంటే 15 సంవత్సరాల పొత్తులో మేము వెళ్ళబోతున్నాం. మా అధినేత మాటే మాకు శిలాశాసనం. ఓకే, మీ అధినాయకత్వంకి మరి ఈ విషయాలు తెలవు అంటారా? మీరు తీసుకెళ్లారా? ఏం జరుగుతుంది అనేది ప్రధానంగా ఇంకొకటి అందరిలోనూ చర్చ ఒకటైతే నడుస్తుంది. ఇప్పుడు కడప అంటే ఇప్పుడు అందరికీ గుర్తుకొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు, కుప్పం అంటే అందరికీ గుర్తుకొచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పిఠాపురం అంటే అందరికీ గుర్తుకొచ్చేది పవన్ కళ్యాణ్ గారు ఉండాలని జనసేన నాయకులు మీరు కోరుకుంటారు. ఇక్కడ పిఠాపురం వర్మ గారి విషయంలో ఎందుకు టీడీపీ కంట్రోల్ చేయలేకపోతుందంటే మీరు ఏం చెప్తారు? మీరు ఏమన్నా దాని గురించి ఇప్పుడు అక్షర సత్యం గారు చెప్పిన దానిలో వాస్తవం ఉందంటారా? మరి ఇదే కనుక కంటిన్యూ అయితే జనసేనకి, కూటమికి, టీడీపీకి ఏమైనా విఘాతం కలిగే అవకాశం ఉందంటారా? సార్, ఎప్పుడో రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ, శాశ్వత శత్రువులు కానీ ఎక్కడ ఏ పార్టీకి ఉండరు. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇస్తే ఆ మాట తప్పకుండా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి మాకు పార్టీ ప్రయోజనాల కంటే, కేడర్ ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు ఆశించి పనిచేసేటువంటి వ్యక్తి కాబట్టి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మాటని మేము కాదనలేము. కానీ కొన్ని విషయాలు చెప్తాను సార్. ఇప్పుడు పిఠాపురం వర్మ గారు ఉన్నారు. గతంలో ఆయన టీడీపీ టికెట్ ఇవ్వలేదని చెప్పి ఆ రోజు కన్నీరు పెట్టుకున్న సెంటిమెంట్ గా ఆ రోజు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు నిజంగా వాళ్ళు గెలిపించడం జరిగింది. తర్వాత 2019కి వచ్చేసరికి ఇదే వర్మ గారు ఆల్రెడీ ముందు ఎమ్మెల్యేగా చేస్తున్నారు, ప్లస్ టీడీపీ సపోర్ట్ గా టికెట్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి. కానీ పెండెం దొరబాబు గారి మీద ఎందుకు ఓడిపోయారు సార్? వర్మ గారికి అంత చరిష్మా ఉంటాయి. టీడీపీ గారి యాడ్ అయ్యింది, టీడీపీ సపోర్ట్ వచ్చింది, వర్మ గారి సొంత చరిష్మా. మరి పెండెం దొరబాబు గారి మీద ఎందుకు ఓడిపోయారు? అలాగే జ్యోతుల నెహ్రూ గారి అబ్బాయి నవీన్ అన్న మాట్లాడటం జరిగింది. అంటే మాకు కాకినాడ జిల్లాలో నేను జనసేన వల్ల, కొనిదల ఫ్యామిలీ వల్ల నేను ఎంపీ టికెట్ కోల్పోయాను అని. అంటే గతంలో మీకు ఆల్రెడీ టీడీపీలో ఎప్పటి నుంచో మీరు పనిచేస్తున్నారు. గతంలో మీకు ఆల్రెడీ ఎంపీ ఇచ్చి ఉన్నారండి. అలాగే వారి తండ్రి గారు కూడా గతంలో కూడా అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచారండి. గెలిచినప్పుడు అప్పుడు వీడు ఏం షాక్ చెప్పేవారంటే, యనమల రామకృష్ణుడు గారు ఇదే ఉమ్మడి జిల్లాగా ఉంది కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి నెహ్రూ గారికి మంత్రి పదవి రావట్లేదని అదొక షాక్ గా చెప్పేవారు. అంటే మీరు షాక్ చెప్పుకోవడం కోసం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లా రావడం వల్లే జ్యోతుల నెహ్రూ గారికి టీటీడీ బోర్డు మెంబరు వచ్చింది సార్. రైట్ అండి. ఇప్పుడు మీ నాయకుడు చెప్తున్నారు, మీరు ఫాలో అవుతున్నారు, కరెక్టే. మరి మీ నాయకుడు కూడా ఎవరైతే జనసేన నాయకులు మీలాంటి కార్యకర్తలు అందరూ మనోభావాలను అర్థం చేసుకోవాలి కదా, ఆయన ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు? దీనికి టీడీపీ అధినాయకత్వంతో ఒక చెక్ పెట్టించే విధంగా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మూవ్ కాలేకపోతున్నారంటే ఏం చెప్తారు మీరు?
సార్ అదుపు చేయాల్సినటువంటి అవసరం ఉందని వారి పత్రికల ఆల్రెడీ నేను పేరు చెప్పట్లేదు, టీడీపీకి సపోర్ట్ గా ఉండేటువంటి పత్రికలే వాళ్ళు రాస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళని కంట్రోల్ చేయకపోతే వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసమో లేకపోతే వాళ్ళ వ్యాపార అభివృద్ధుల కోసమో జనసేన వాళ్ళని అటాక్ చేస్తే రేపు పొద్దున్న చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళ పత్రికలలో ఆర్టికల్స్ రాస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పై నాయకత్వం అధిష్టానాలు ఎంత కలిసి ఉన్నా సరే కానీ గ్రౌండ్ స్థాయిలో రేపు పొద్దున్న లోకల్ బాడీకి వెళ్ళబోతున్నాం. వీళ్ళు కొంతమంది స్వార్థపూరితమైనటువంటి రాజకీయాల కోసం వీళ్ళు వైసీపీ నాయకులతో కలిపి వ్యాపారాలు చేసుకున్నారు, రియల్ ఎస్టేట్ చేసుకున్నారు, వెంచర్ చేసుకున్నారు, అన్ని చేసుకుంటారు. కానీ అక్కడ జనసేన నాయకుల్ని ఎదగనివ్వకుండా వాళ్ళ వ్యాపారాల జోలికి వచ్చి వాళ్ళ వ్యాపారాన్ని విధ్వంసం చేసేటువంటి దిశగా కొంతమంది టీడీపీ నాయకులు అయితే మాత్రం ప్రవర్తన ఉంది. అంటే చాలా మంది జన సైనికులకు కానీ నాయకులకు కానీ ఇలాంటి వ్యాపారాల విషయంలో ఇబ్బందులు కలిగిస్తున్నప్పుడు చాలా సార్లు సంయమనం పాటించండి. సరే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారితోనో లేకపోతే అక్కడ నాయకత్వంతోనో మేము మాట్లాడటం జరుగుతుంది. వాళ్ళు సరే కనీసం ఒక చిన్న బండి పెట్టుకుంటాడు సార్ ఎవరో వ్యాపారం చేసుకోవడానికి, వాళ్ళకు కూడా ఇబ్బందులు కలిగిస్తే ఏ రకంగా రేపొద్దున కూటమి బలంగా నిలబడగలుగుతుందని మా అధిష్టానాలు కూడా నమ్ముతున్నాయో అది ఆలోచించాలి. ఎందుకంటే లావణ్య గారు ఏమంటారు ఇప్పుడు వాళ్ళ ఆవేదన వాళ్ళు చెప్తున్నారు, మీరేమంటారు? ఒక టీడీపీ అధికార ప్రతినిధిగా మీరేమంటారు ప్లీజ్? లక్ష్మీనాథ్ గారు, ఇది కొన్ని ఇప్పుడు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారాలకు వచ్చిన తర్వాత అంతా బానే ఉందండి. అది కొన్ని ప్రదేశాల్లో ఏంటంటే ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు గెలిచిన తర్వాత వాళ్ళ పనుల కోసం దొంగ ముసుగులు వేసుకొని కొంత చేసి వాళ్ళు టీడీపీ కార్యకర్తల మధ్య అన్నదమ్ముల్లో ఉండే వాళ్ళ మధ్యన లేనిపోని గొడవలు పెట్టడం జరుగుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో కొంచెం వాళ్ళ వైసీపీ వాళ్ళ ప్రభావం వల్ల అది జరుగుతుందండి. కానీ చాలా వరకు మాకున్నంత వరకు జనసేన టీడీపీ మేము ఒక్కడిగానే ఉంటున్నాము. కొన్ని ప్రదేశాల్లో మాత్రం అలా జరుగుతుంది. అది గ్రౌండ్ లెవెల్ లో పరిష్కరించాల్సిన సమస్య అండి. అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి మాట్లాడి అధిష్టానం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ఏదైతే వాళ్ళ కార్యకర్తల మనోభావాల్ని పాజిటివ్ వర్షన్లో తీసుకుంటూ కూటమి ఏదైతే ఉందో దానికి విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ ముగ్గురు మీద ఉంది కాబట్టి పరిష్కరిస్తారని మీరు భావిస్తున్నారా? వారి ముగ్గురు తప్పకుండా అండి, ఎందుకు పరిష్కరించరు? రైట్. అక్కడ ఉన్న గారు ఎవరైతే ఉన్నారో ఆ దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్య పరిష్కరించేవి జరుపుకుంటే ఆ సమస్య తీరిపోతుందండి. చివరిగా చెప్పండి, గొడవలు పడి వాళ్ళు గొడవలు పడి మనస్పర్ధలు గురి చేసుకొని ఆ వైసీపీ వాళ్ళ మూలంగా కొన్ని దగ్గర డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయండి. సో దీన్ని అయితే అధిష్టానం లెవెల్లో ముఖ్యమంత్రి గారైనా పవన్ కళ్యాణ్ గారైనా సరే ఎప్పుడూ కూడా ఒకే విధంగా చూసే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ గ్రౌండ్ లెవెల్లోనే దాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అది పరిష్కరించే దిశగానే అవుతుందండి. అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా. రోజా గారి గురించి ఏం చెప్తారు చివరిగా చెప్పండి? రోజా గారు అయితే గాడిదలు పితుక్కునే వాళ్ళు, గాడిదలు ఎవరైతే పితుకుతారో వాళ్ళకి తెలుస్తుందండి ఎలా పితుకుతారో ఆ మాటలు అనేది. ఆవిడ యొక్క నీచ రాజకీయాలు, ఆవిడ యొక్క ప్రవర్తన ఆవిడ హితంగా వదిలేస్తున్నాం. ఆవిడని పట్టించుకునేదే లేదు, కుక్కలు వాగినట్టు వాగుతూనే ఉంది. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు వైసీపీ వాళ్ళు రెచ్చగొడతారో రెచ్చగొట్టడానికే ఉపయోగించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు రెచ్చిపోయి ఇడిపోతేనే వైసీపీ గెలుస్తుంది, దానికి ఒప్పుకుంటా. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ లేకుండా, కొనికాని రవికుమార్ లేకుండా రామ్మూర్తి నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు ఓపెనింగ్ చేశారంటే వాళ్ళు చిన్నపిల్లలు ఏం కాదు కదా, ఎమ్మెల్యే ఏం కాదు కదా, కార్యకర్తలు కాదు కదా. అటువంటి వ్యక్తులు జనసేన నాయకుడిని, ఒక జిల్లా నాయకుడిని పిలవకుండా అనిచేసి మీరు ఓపెనింగ్ చేసేస్తే మీ తెలుగుదేశం అధిష్టానం ఏం యాక్షన్ తీసుకోబోతుంది? మీరు తీసుకోకపోయినా జనసేన మౌనంగా ఉంటూ ఉండదు, అది వాళ్ళ ఇష్టం, మీ ఇష్టం, నాకేం సంబంధంలే. కానీ ప్రజలు దీనికి తగ్గట్టుగానే రేపు తీర్పిస్తారు. ఇంకో విషయం, ఇంక రోజా గారి విషయం వస్తే తప్పండి. రోజా గారు మాట్లాడడం, నువ్వు పాలు వితుక్కున్నావా, పాలు విదుగుతున్నావా, మీ పార్టీ వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారంటే ఎక్కడ పెట్టుకుంటారండి? వైసీపీ పార్టీలో కూడా ఆడవాళ్ళు ఉన్నారుగా, మీ అధినేతకు కూడా ఆడవాళ్ళు ఉన్నారుగా. తప్పండి అలా మాట్లాడడం. రోజా గారు మాట్లాడు ముమ్మాటికి తప్పు. గాజులు కాస్తున్నావా,
తప్పండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆమెను అదుపు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే రోజా గారు ఎన్ని చేసినా కూడా మేము నెలకు ఒక 50 మంది దర్శనాలు కల్పిస్తామని టీడీపీ ఆహ్వానిస్తుంటే ఆమెని జనాల్లో రాంగ్ సంకేతం వెళ్తాది. రేపు వచ్చే తీర్పు కూడా అట్లాగే ఉంటదంట. Right. ఎన్ని తిట్టినా రోజా గారి మీద యాక్షన్ తీసుకోకుండా, రోజా గారి అవినీతి ఆరోపణ మీద యాక్షన్ తీసుకోకుండా రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతుంటే పలకండి, మీకు అధికారం ఉందో తప్పులే. కానీ ప్రజల్లోకి ఒక బ్యాడ్ సంకేతాలకు వెళ్తే అది రేపు కూటమికి తప్పుగా